డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. వరంగల్ ఎర్రవెల్లిలో నిర్మించే ఇళ్ల నమూనాలకు ఆమోద ముద్ర వేశారు. ఎర్రవెల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని కోరారు సీఎం. సీడ్ బ్యాంక్గా ఎర్రవెల్లిని తీర్చిదిద్దుతామని అన్నారు సీఎం కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇళ్లపై స్పీడ్ పెంచింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 400 ఇళ్లను కట్టించాలని డిసైడ్ అయింది. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచాలని సూచించింది. క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు పోచారం, హరీష్ రావు అధికారులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రివ్యూ నిర్వహించారు సీఎం కేసీఆర్. నియోజకవర్గానికి 400 ఇళ్లలో ఇళ్లు లేని వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నారు సీఎం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల చుట్టూ పశువులు, వ్యవసాయ పనిముట్ల కోసం ఖాళీ స్థలం ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. వరంగల్లోని అంబేద్కర్ నగర్లో 592 గృహాలను G+3 పద్ధతిలో నిర్మించే డిజైన్కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఆర్ నగర్లో 792 మంది కోసం నిర్మించే గృహ నిర్మాణ నమూనాను కూడా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామంలో కూడా ఇండ్ల నమూనాలకు కేసీఆర్ ఓకే చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు ముఖ్యమంత్రి. మిగతా గ్రామాలు ఎర్రవెల్లిని చూసి ప్రణాళికలు రూపొందించుకునేలా తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేక అధికారి హనుమంతరావుతో పాటు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో సీఎం చర్చించారు. ఎర్రవెల్లి గ్రామంలో నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలపై కన్సల్టెన్సీలు రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియ కూడా ఎర్రవెల్లితోనే ప్రారంభం కావాలన్నారు సీఎం. వ్యవసాయ భూములన్నింటిలో భూసార పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంచి విత్తనాలను ఉత్పత్తి చేసేలా రైతుల్ని ప్రోత్సహించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ రావును ఆదేశించారు. బయోగ్యాస్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి ఖర్చు లేని పంట విధానాన్ని కూడా తీసుకొస్తామన్నారు. గ్రామం మధ్య నుంచి పెద్ద రహదారి, బైపాస్ రోడ్డు, 1200 మందికి సరిపోయే కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, బ్యాంకు, పార్కు, పశు వైద్యశాల, గోదాముల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఎర్రవెల్లిని శిక్షణా కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించారు.